తప్పకుండా వస్తారుగా. ఇంతకీ వంట మీ నాన్నగారు చేస్తారు, నువ్వు చేస్తావా? నేనే చేస్తాను. అయ్యో, ఆ రేపు ఈవేళ అయిపోతే ఎంత బాగుండు. తప్పకుండా వస్తాను. ఇన్ని చెప్పావు, నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు. పప్పు పప్పు నేను వేసుకుంటా. ఒరే 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 ఒరే, ఎవరైనా చేపలు కోళ్లు తింటారు, నువ్వేమిటా దాన్ని చెవుల్లో వదిలేస్తున్నావు? సరేవా? వీడెవడు? వాడు కిట్టు, నా బాయ్ ఫ్రెండ్. పక్కింట్లోనే ఉంటాడు. ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు ఎందుకు బాధ? మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంతకాలం పట్టినందుకండి. చూడండి మూలశంకరరావు గారు, అదే భీమశంకరరావు గారు, మీ జీవితంలో చేసిన 2 గొప్ప పనులు చెప్పండి. నా జీవితమే ఒక గొప్ప పప్పు పప్పు. నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు, నిజం చెప్పండి. అంటే ఏమిటి నీ అర్థం? అర్థం ఎందులేండి, అనర్థం. మీ 2వ గొప్ప అని చెప్పండి. అదే రెండోది, నువ్వు అన్నంలో చాక్లెట్ తింటావా, చాక్లెట్తో అన్నం తింటావా? తున్నపోతా. ఏమిటో అడుగుతున్నారు? ఆ 2వ గొప్ప అని మీరే చెప్పాలి. నాకు తెలిసి ఏమీ లేదు, మీరేమైనా తెలిసి చెప్తే మీరే ఘోరిస్తాను. ఈ గిరీశంతో కలిసి భోజనం చేయడమే మీరు చేసిన 2వ గొప్ప అని. అంటే నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా? నాలాంటి వాడికి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం. అయ్యో, అదేంటి బాబు అలా అంటారు? మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది. పోయిన డబ్బులు దొరికాయి. మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. దాంతో పాటు నీ గ్రహపాటు కూడా చెప్పిద్దావు. దానికి ఏమైనా విరుగుడు చెప్పి చేస్తాడేమో. మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి. నోరు లెగుస్తుంది. చేస్తున్నాడనే అమ్మా, గిరీశం గారి కంటే కొత్తగాని మనకు కామనేగా అన్నివ్వు. భీమశంకరం గారు, మీ కోపంలో శంక, మీ కంఠంలో సైనైడు కనిపిస్తున్నాయి. మీ కోపం ఈ ఇంటికి శాపం. శాపమే నాకే. కామనంట కామను పుట్టావు పుటక కుజదోషం పెట్టుకొని నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం. కనబడ్డ ప్రతి విధవా ఏమండి మీ పెద్ద కూతురు పెళ్లి ఇంకా చేయలేదే అనేవాడే గాని సాయపడేవాడు ఒక్క లేడు. ఆ పేరు తీసుకెళ్ళు, తీసుకెళ్తుందని బెంగడానికి. ఎప్పుడు మారుతారు? పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అందుకే ఆ దేవుడు వెంకటేశాన్ని కాపాడింది, మీకు డబ్బులు ఇప్పించింది, గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది. అంటే ఇన్ని చేసినవాడిని గౌరి పెళ్లి చేయలేనా? మీరు అలా చూస్తుండండి, గౌరిని నేను చూసుకుంటాను. పెరుగు పట్టించు. అవి మంచి. నేను అనుకున్నది కరెక్టే. మీ నాన్నగారికి మూలశంకం ఉన్నట్టుంది. ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేరా? పోతే జబ్బు పోను, లేకపోతే. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో. కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలాంటి వాళ్ళకి. మీ ఉద్దేశం? మీకు పెళ్లి కానందుకు చాలా బాధగా ఉన్నట్టుంది, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్లి కానందుక? నాకు కూడా కానందుకు. అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు, ఛార్జర్ లేకుండానే సెల్ ఛార్జ్ అయినట్టు. మీరేం మాట్లాడుతున్నారు? యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం. నేను వస్తాను. ఎప్పుడండి? శని ప్రవేశం. దా 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 వెంకటేశం. ఏంటి గిరీశం గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నాదో రకం నోడుదలే. ఏంటండి? అవును వెంకటేశం, 1+1 ఎంత? అది తెలీదా? 1+1 2. నేను 1 అవ్వాలనుకుంటున్నాను. హాయ్ గర్ల్స్. హాయ్. ఆర్ యు గర్ల్స్? బస్ స్టాప్ లో చాలా సేపు వెయిట్ చేశానే. మార్నింగ్ లేట్ గా లేచానే. యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను. ఫుల్ నైట్ స్టడీసా? అలాంటిదే. మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి. మా డాడీకి చాదస్తం ఎక్కువ. నైట్ 9 దాటితే చాలు ఫైన్ వేసిస్తాడు. హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు. హెల్త్ కాదమ్మా, వెల్త్, కరెంట్ ఆదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేమ్మా. ఆశ హైటెక్ సిటీ, శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. మాది మిడిల్ క్లాసే, కానీ హై క్లాస్ థాట్స్, ఫుల్ ఫ్రీడమ్. దాషా బల్లానా? అదేమైనా పర్ఫ్యూమా? అది చెప్తే తెలిసేది కాదు, ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. అదే మన మిడిల్ క్లాస్ మాత్రం చూడు. నిన్న ఇదే డ్రెస్, ఇవాళ ఇదే డ్రెస్, రేపు సేమ్ రిపీట్.
అదే నన్ను చూడు, తషబల్లా. రోజుకి 3 స్టైల్స్ చేస్తాను, అదే తషబల్లా అంటే. దానికేమే ఎన్నైనా చెప్తుంది. మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి. కాలేజ్ ఫీజు కట్టడానికే కట్టకట్లాడిపోతాడు. ఏయ్, చెప్పు తెగుద్ది. కొత్త విప్పిస్తా. లంచ్ కి మెక్డొనాల్డ్ కి, కళాంజలి షాపింగ్ కి, సాయంత్రం సినిమాకి, హంపీలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా? అమ్మా చవటాయ్ నాతో పెట్టుకుంటాడా? నువ్వు టెంప్టీగా ఉంటావు, వాడు టెంప్టీగా చేస్తాడా? అందుకే సీ అండ్ ఎంజాయ్ అంటాను. ఇంత జాలీగా ఎలా ఉంటావే? పర్సన్ అండ్ క్యాష్ ఉంటే బిహేవియర్ స్టైల్ గా ఉంటుంది. జాకెట్ మనీతో పరిసెలా నిండుతుంది. పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు, అప్పుడే జాబ్సా? జస్ట్ ఫర్ లేడీస్. కాలేజ్ అయ్యాక 1 hour 2 hours జాబ్స్ ఏమైనా ఉన్నాయా? లేట్ అయితే మా డాడీ ఓన్లీ 1 hour కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనీ తక్కువ వస్తుంది. సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ కదా. గుడ్. రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. నాకు జాబ్ ఎవరిస్తారే? అపూర్వ మేడం నీ కోరిక తీరుస్తుంది. మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడమా? ఎస్, గో ఇన్ ఆస్కర్. లక్ష్మి నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం, నాకు కూడా తోడుంటుంది. అమ్మో, మా నాన్న అగ్నిహోత్రం 2 టీవీలు 2 కంప్యూటర్లు పగలగొట్టేస్తాడు. అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను రాను, నువ్వు వెళ్ళు. పదవే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏం రాగిని, బాగున్నావా? బాగున్నాను. ఏంటి కళ్ళు వినట్టున్నాయి, నైట్ డ్యూటీ చేసావా? చూడు, డబ్బు సంపాదనే కాదు, కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఏదో మీ అభిమానం మేడం. ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది. ఏ పాకెట్ మనీ సరిపోవట్లేదా? అవును మేడం, నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను. నీలాంటి వాళ్ళ వల్లే మహిళా చైతన్యం వస్తుంది. రాగిణి, డీటెయిల్స్ అని చెప్పావా? నో మేడం, మీరు చెప్తారని తీసుకొచ్చాను. వెల్ డన్ మాధవి. ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా. నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. రాగిణి, లాస్ట్ మంత్ నువ్వు మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు 10,000 నిన్ననే వెళ్ళొచ్చింది. ఇదిగో. థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రా వర్క్ కి 1 నెలలో 10,000. అపూర్వ మేడం ఉన్నారా? ఉన్నారండి. వచ్చినట్టున్నారు. ఏంటి మేడం, మీకోసం మాధవని ఆమె వచ్చిందండి. ఓ సరే, వస్తున్నా, వెళ్ళు. చూడటానికి బాగానే ఉంది. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్ స్వీటీ. దీన్ని కొంచెం బాగా తయారు చేస్తే 1,00,000 వరకు పలకొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో ఆన్లీ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు. ఈలోగా నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే మేడం. గో. అపో బాయ్ రా, అలా క్లబ్ దాకా వెళ్ళొస్తా. బాయ్ బాయ్. లాకీ, ఎస్ డియర్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఎస్. షీస్ మాధవి, స్టూడెంట్ ఇన్ మై కాలేజ్. హాయ్, ఐఎమ్ లాక్పతి ఫ్రమ్ యూకే. నమస్తే అండి. Hey, what's this? Develop your culture, yeah? Give him shake hand. అదిరింది టచ్. నైస్ గర్ల్. సీ యూ, బాయ్. Lucky girl. చెయ్యంత నొక్కి పెరసడు వెధవ. ఫ్రెండ్స్, చూసారుగా, మిడిల్ క్లాస్ మాధవి మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోడల్ మాధవిగా మారిపోతుంది. తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో మీకు